చూస్తే వరంగల్ జిల్లా పర్వతనేని పిఎస్ ఎస్ఐపై వెంకన్న ఏసీబీకి చిక్కారు. ఓ బెల్లం వ్యాపారి దగ్గర నుంచి 40,000 లంచం డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ద్వారా 40,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కానిస్టేబుల్ సదానందం, ఎస్ఐ వెంకన్నను ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం అదుపులోకి తీసుకున్నారు. ఇక స్టేషన్లో విచారణ చేస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి పిఎస్ ఎస్ఐ వెంకన్న ఏసీబీకి చిక్కారు. ఓ బెల్లం వ్యాపారి దగ్గర నుంచి 40,000 లంచం తీసుకుంటుండగా డిమాండ్ చేస్తూ ఉండగా కానిస్టేబుల్ ద్వారా 40,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. యామిని వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వెంకన్న ఏసీబీకి చిక్కారు. కానిస్టేబుల్ ద్వారా 40,000 లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బెల్లం వ్యాపారి దగ్గర నుంచి 40,000 రూపాయలను తీసుకొని కానిస్టేబుల్ ద్వారా లంచం తీసుకున్నట్టు ఏసీపీ అధికారులు గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఏసీపీ అధికారులు కానిస్టేబుల్ సదానందం కావచ్చు, ఎస్ఐ వెంకన్న మరో డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. 40,000 డబ్బులు ఇస్తుండగా ఏసీబీ సంబంధించినటువంటి డీఎస్పీ సాంబయ్య బృందం ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లో సోదాలు నిర్వహించి పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపు క్రితం విచారణ కొనసాగించారు. విచారణ అనంతరం ఈ వెంకన్నతో పాటు ఇటు కానిస్టేబుల్ సదానందం వారితో పాటు పోలీస్ స్టేషన్ వాహన డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలుస్తుంది. ఒక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారిగా ఉండి ఇలాంటి చేయడం సరైనది కాదంటూ కూడా ప్రజా సంఘాలకు సంబంధించిన వారు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఏసీబీ ట్రాప్ కు సంబంధించినటువంటి వార్తలు రెగ్యులర్ గా ఇటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారుల తీరు మార్చట్లేదు. ఉన్నతాధికారులు తీరు మార్చుకోవాలి, కొంత ప్రజలకు సేవ చేసే విధంగా, ప్రజలకు అందుబాటులో విధంగా ఉండాలి. కానీ ఇలా లంచావతారిగా సంబంధించినటువంటి అధికారులుగా పేరు తెచ్చుకోవద్దని ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ కూడా కొంతమంది పోలీస్ శాఖ సంబంధించిన అధికారుల తీరు కావచ్చు, రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారుల తీరు మారకపోవడం అయితే చర్చగా మారింది. ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఏసీబీ ట్రాప్ గురైనటువంటి ఎస్ఐ వెంకన్న తీరు చర్చాంశంగా మారింది. ఇలా ఇంకా పోలీస్ శాఖలో అనేక సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఇంకా ఏసీబీ సంబంధించిన అధికారులు, ఇంకా అనేక రకాల పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అధికారుల తీరుపై కావచ్చు, ఇంకా మిగతా సంబంధించిన శాఖల తీరుపై దృష్టి సారిస్తే అనేక మంది అధికారులు బయటకు వస్తారని చర్చ అయితే జిల్లాలో కొనసాగుతా ఉంది. రైట్, థాంక్యూ తిరుపతి.